సీజన్స్ తోని పోల్చుకుంటే ఈ సీజన్ 9 సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున తనుజాని ఆకాశానికి ఎత్తేశారనే చెప్పాలి. ఇక మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ముందుగా తనుజా దగ్గరకు వచ్చి ఆగారు. అయితే తనుజా నీ హ్యాండ్ పెయిన్ తగ్గిందా అంటే పర్వాలేదు సార్, కొంచెం పెయిన్ వస్తుంది అంటే డాక్టర్ గారు మందులు ఇచ్చిన వేసుకుంటున్నావంటే ఎస్ సార్ అంటూ చెప్పడంతో ఏది ఏమైనా తనుజా నిజంగా నిన్ను చూస్తే చూడముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా టాస్కులు అనగానే నువ్వు పెట్టే ఎఫెక్ట్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. హౌస్ లో చాలా మంది ఉన్నప్పటికీ ఒక అబ్బాయికి ధీటుగా నువ్వు టాస్కుల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తావు. ఏదైతే సుమన్ శెట్టికి నీకు జరిగిన ఆ వాటర్ ట్యాంక్ టాస్కులు అయితే గనక నువ్వు ఆ హోల్డ్ చేసే విధానం కానీ అంతసేపు ఉండడం అనేది నిజంగా నెక్స్ట్ లెవెల్. తనుజా నీ ఆటకి నేను సెల్యూట్ చేస్తున్నానంటూ నాకు సార్ అయితే తనుజా ఆటకి సెల్యూట్ చేశారు. అలాగే మరి తనుజా నువ్వు ఎందుకు డెమోన్ విషయంలో అంత హార్స్ గా బిహేవ్ చేసావు అంటే లేదు సార్, డెమోన్ నన్ను కావాలని తోస్తున్నాడని చెప్పి ఆ ఈటా మూమెంట్ లో నాకు అలా అనిపించింది అంటే సరే నీ కోసం ఒక వీడియో అంటూ ఏదైతే డెమోన్ ని తనుజా తోసిందో ఆ వీడియో వేసి చూపించారు. దీంతో తనుజా సార్ వీడియో చూస్తే గనక నాదే తప్పులా ఉంది, ఎందుకు అంటే గనక నేను అక్కడ వేరేలా తోసాను, ఇక్కడ చాలా అగ్రెసివ్ తో తోసాననేలా కనిపించింది అంటే నేను అదే కదమ్మా చెప్తున్నాను, నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోమని అంటే ఐఎమ్ రియల్లీ డెమోన్ సారీ, అలాగే సారీ సార్ అంటూ చెప్పడంతో ఏది ఏమైనా తనుజా నువ్వు సూపర్ అనే చెప్పాలి. ఎందుకు అంటే గనక ఆల్రెడీ సంచాలకుగా వ్యవహరించిన సంజన అయితే ఫైనల్ డెసిషన్ ఇచ్చినప్పటికీ కూడా నువ్వు అక్కడికి వెళ్ళి అసలు కరెక్ట్ గా పెట్టారా లేదా అని చెక్ చేసావు చూడు, నిజంగా నీ తెలివికి హ్యాట్సప్ చెప్పాల్సిందే. హౌస్ లో అంతమంది ఉన్నప్పటికీ వాళ్ళకి రాలేని డౌట్ నువ్వు అక్కడికి వెళ్ళి రెక్టిఫై చేసావు చూడు, అలా చాలా మందికి రేరుగా ఉంటుంది. నీకు ప్రశ్నించే హక్కు బాగా తెలుసు. ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు ఆ విషయంలో స్టాండ్ తీసుకోవడం చాలా బాగుంది. అందుకే హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తనుజ సంచలకంగా చేస్తే కరెక్ట్ డెసిషన్ వస్తుందని ఎక్కువగా నిన్ను కూడా సంచలకంగా పెట్టుకున్నారు కదా అంటే అవును సార్, కానీ ఏది ఏమైనా సరే రీతు చేసింది చాలా తప్పు సార్. రీతు వల్లే బర్నీ సార్ అయితే టికెట్ ఫినాలి రేస్ టాస్క్ లో నుండి తొలగిపోయారంటూ, అలాగే సంచలకంగా చేసిన సంజన గారిది తప్పు సార్ అంటూ నాగ్ సార్ ఎదురుగుంటా చెప్పింది. అయితే నాగ్ సారు తనుజా నేను తర్వాత వాళ్ళతో మాట్లాడతాను, ఏది ఏమైనా సరే ఒకవైపు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నావు, రెండో వైపు నీ ఫ్రెండ్ రీతుకి సపోర్ట్ చేస్తున్నావు. ఎక్కడా కూడా భేదాభిప్రాయం లేకుండా నీ గేమ్ అనేది నువ్వు చాలా క్లారిటీగా ఆడతావు. సో ఫైనల్ గా ఏది ఏమైనప్పటికీ కూడా హౌస్ లో నిన్న టాస్క్ లో కొట్టే వాళ్ళు ఎవ్వరు లేరు అంటూ తనుజాని ఆకాశానికి ఎత్తేశారనే చెప్పాలి. సో ఫైనల్ గా వీకెండ్ వచ్చిన నాగ్ సారు తనుజాని ప్రశంసించిన దానిపై మీరు ఏమంటారు? అలాగే తనుజా మీద కరెక్ట్ గా మాట్లాడారా లేదనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన